మీరు ఫ్లైట్లలో ఫ్రీగా తిరుగుతారు, మహిళలకు మాత్రం ఫ్రీ బస్సులు వద్దా? అరవింద్ కేజ్రీవాల్ గారు ముఖ్యమంత్రి ఎట్లయిండో, ఆయనను ఎట్లా నాయకత్వం చేసిర్రో ఏంటో అర్థమే కాదు. అరవింద్ కేజ్రీవాల్కి సంబంధించినటువంటి ఉద్యమం మొదలైందే ఒక బస్సులో ఒక అమ్మాయి మీద జరిగినటువంటి రేప్ కేసులో జరిగినటువంటి ఉద్యమంతో అది పెద్దగా అయిపోయింది. ఆ అమ్మాయి పేరు మీదనే ఇవాళ చట్టం కూడా తీసుకొచ్చారు, నిర్భయ చట్టం. ఆ నిర్భయ అనేటువంటి కేసును వాడుకొని అధికారంలోకి వచ్చి ఇవాళ అదే ప్రధాని మోదీ కామెంట్లకు కేజ్రీవాల్ కౌంటర్, మహిళలకు బస్సులు ఉచిత పథకాలు అనేటువంటి దానిపైన ప్రధాని కేంద్ర మంత్రులు ఉచితంగా విమానంలో ప్రయాణిస్తున్నారు. మరి అందరు నడక తినమంటారు ఎందుకే? ప్రధానమంత్రి కూడా ఒట్టిగానే రోడ్ల మీద తిరగాలనా? ముఖ్యమంత్రిగా ఉండి నేను రెనాల్డ్స్ పెన్ను జేబులో పెట్టుకుంటా, చిన్న చిన్న కార్లలో తిరుగుతా, నేను షోకులకు పోనని చెప్పి 40 కోట్ల రూపాయలు 4 కోట్ల రూపాయలు బంగ్లాకే వాడుకున్నారు. ఉట్టి బంగ్లా రిపేర్ చేయడానికి 4 కోట్ల రూపాయలు వాడుకున్నాడు పాపం ఈ పేద ముఖ్యమంత్రి. మేము ఆమ్ ఆద్మీ పార్టీ, మాకు సంబంధమే లేదు, ప్రజల సొమ్మును మేము దుర్వినియోగం చేయమని చెప్పి ఉట్టి బంగ్లా స్విమ్మింగ్ పూల్లో ఎంజాయ్ చేయడం కోసం 4 కోట్ల రూపాయలు రిపేర్ కోసం వాడుకున్నటువంటి ముఖ్యమంత్రి గారు అరవింద్ కేజ్రీవాల్. ప్రధానమంత్రి విమానంలో తిరగకపోతే ఎట్లా తిరగాలో చెప్పాలి. భారతదేశ ప్రధానమంత్రి ఉచితంగా విమానంలో తిరగకపోతే ఆయనకు ప్రతిసారి టికెట్ ఖర్చు పెట్టాలి. మరి ముఖ్యమంత్రిగా ఏమైనా చెల్లిస్తున్నారా మీరు ఉన్నటువంటి బంగ్లాకి? ముఖ్యమంత్రి బంగ్లాకి ఢిల్లీలో మీరు ఏమైనా చెల్లిస్తున్నారా? కనీసం ఎట్లా చదువుకున్నారో, ఎట్లా ముఖ్యమంత్రి అయ్యారో అనేటువంటిది కూడా అర్థం కాదు. దానికి మోకాలికి బోడికిండికి ముడిపెట్టేటువంటి ప్రక్రియ కాకపోతే ఏమిటిది? ఒక ముఖ్యమంత్రి హోదాలో ఉండి ఎట్లాంటి మాటలు మాట్లాడుతున్నారు? అసలు ఎట్లా జనాలు ఒప్పుకున్నారో, ఎట్లా జనాలు ఓట్లేసారో, ఓట్లేసినటువంటి జనాలను మనం అవమానించలేం కాబట్టి ఏమనలేం. కానీ ఆయన ఎట్లా ముఖ్యమంత్రి అయ్యిండో, ఆయన ఏం చేస్తున్నాడు అనేటువంటిది తెలియదు. ఏదో మొహమాటాని కోసం జరిగిపోయిందే తప్ప ఇంకొకటి లేదు. అదే దీనిపైన ఇంకొక మాట కూడా ఇద్దాం. కేజ్రీవాల్ పిఏ తన్నిండు, ముఖం ఛాతీపై కొట్టిండు, ప్రైవేట్ పార్ట్స్ పైన దాడి చేసిండు. ఎఫ్ఐఆర్లో పేర్కొన్న ఆమ్ ఆద్మీ పార్టీ ఎంపీ స్వాతి మలివాల్. ఎవరు ఈమె? ఆమ్ ఆద్మీ పార్టీకి సంబంధించినటువంటి రాజ్యసభ సభ్యురాలు. ఆమె మీదనే కేజ్రీవాల్ సంబంధించినటువంటి పిఏ, కేజ్రీవాల్ పిఏనే నన్ను కడుపులో తన్నిండు, కొట్టిండు, ఇష్టం ఉన్నట్టు చేస్తేగో కేజ్రీవాల్ పిఏ నా కడుపులో తన్నిండు, ప్రైవేట్ పార్ట్స్ పైన దాడి చేసిండు, పోలీసులకు స్వాతి మలివాల్ వెల్లడి, కేజ్రీవాల్ క్షమాపణ. ఢిల్లీ సీఎం ఆమ్ ఆద్మీ చీఫ్ అరవింద్ కేజ్రీవాల్ పీవే బిభవ్ కుమార్ తనపై దారుణంగా దాడి చేశాడని ఆప్ రాజ్యసభ ఎంపీ స్వాతి మలివాల్ తెలిపారు. ఈ మేరకు ఎఫ్ఐఆర్లో స్వాతి మలివాల్ పేర్కొన్నారు. ఆ ఎఫ్ఐఆర్ కాపీ శుక్రవారం బయటకు వచ్చింది. సోమవారం ఉదయం 9 గంటలకు సీఎం కేజ్రీవాల్ కలిసేందుకు ఆయన ఇంటికి వెళ్ళాను. అక్కడ మొదట క్యాంప్ ఆఫీస్కి వెళ్ళి బిభవ్ కుమార్ను పిలిచాను, కానీ సమాధానం రాలేదు. ఆపై కేజ్రీవాల్ ఉండే బిల్డింగ్కు వెళ్ళాను. నేను వచ్చినట్టుగా కేజ్రీవాల్కు చెప్పాలని స్టాఫ్ను కోరారు. నన్ను డ్రాయింగ్ రూమ్లో వెయిట్ చేయాలని వాళ్ళు చెప్పారు. నేను డ్రాయింగ్ రూమ్లో వెయిట్ చేస్తుండగా సడన్గా బిభవ్ కుమార్ వచ్చాడు. రావడంతోనే బూతులు తిడుతూ కొట్టడం మొదలుపెట్టాడు. మేము చెప్పినట్టు నువ్వు వినవా? మాకే నో చెబుతావా? అసలు నీ గురించి నువ్వు ఏమనుకుంటున్నావు? మేము నీకు తగిన గుణపాఠం చెబుతామని తిట్టుకుంటూ దాడి చేశారు. కనీసం 7-8 సార్లు కొట్టాడు. ముఖం ఛాతీపై కడుపులో కొట్టాడు, తన్నాడు, ప్రైవేట్ పార్ట్స్ పైన కూడా దాడి చేశాడు. నన్ను నేను రక్షించేందుకు కాళ్లతో అతన్ని తోసేశాను. అతను మరింత కోపంతో నాపై విరుచుకుపడ్డాడు. నా షర్ట్ పట్టుకుని లాగడంతో బటన్స్ ఊడిపోయాయి. నేను నేలపై పడిపోయా. నాకు పీరియడ్స్ టైం అని నొప్పితో బాధపడుతున్నానని విడిచిపెట్టాలని కోరినా అతను వినిపించుకోలేదని స్వాతి మలివాల్ వాపోయారు. ఈ దాడితో తాను షాక్కు గురయ్యానని, అసలు ఏం జరుగుతుందో అర్థం కాలేదని, తను కాపాడాలని ఎంతసేపు పరిచినా ఎవరు రాలేదని స్వాతి మలివాల్ వాపోయారు. దాడి తర్వాత నువ్వేం చేసుకుంటావో చేసుకో, నువ్వు మమ్మల్ని ఏం చేయలేవు, నిన్ను బొంద పెడతామని బెదిరించి బిభవ్ కుమార్ రూమ్ నుంచి వెళ్ళిపోయాడని తెలిపారు. ఆ టైంలో తాను పోలీసులకు ఫోన్ చేశానని బిభవ్ ఆ తర్వాత కొద్దిసేపటికి సెక్యూరిటీ సిబ్బందిని తీసుకువచ్చాడు. నన్ను అక్కడి నుంచి వెళ్ళిపోవాలని సిబ్బంది చెప్పారు. పోలీసులు వచ్చే వరకు ఉండనివ్వాలని చెప్పినా వినిపించుకోలేదు. గేటు బయటకు పంపించి వేశారు. నేను ఆటోలో సివిల్ లైన్స్ పోలీస్ స్టేషన్ వెళ్ళి జరిగిందంతా చెప్పాను. ఓవైపు భరించలేని నొప్పి, మరోవైపు షాక్తో నేను ఆ రోజు రాతపూర్వకంగా కంప్లైంట్ ఇవ్వలేదని చెప్పారు. ఇదే గనక భారతీయ జనతా పార్టీ ముఖ్యమంత్రి కార్యాలయంలో జరిగితే దేశం ఇవాళ అట్టుడికిపోయేది. బగ్గుమనేది. క్యాండిల్ లైట్లు, ఈ పెద్ద పెద్ద మేధావులు, జర్నలిస్టులు దీని మీద కొన్ని గంటల పాటు చర్చలు పెట్టేసి ఇది తప్ప ప్రపంచంలో ఇంకేం లేదన్నట్టుగా చర్చలు జరిగేది. కానీ ఆమ్ ఆద్మీ పార్టీ దగ్గర అరవింద్ కేజ్రీవాల్ ఆయన దేవుడితో సమానం కాబట్టి సోకాల్డ్ లిబరల్స్, సోకాల్డ్ సెక్యులరిస్టు, జర్నలిస్టులు, సోకాల్డ్ మీడియా అంతా కూడా ఆయనకు వెన్నుదన్నుగా ఉన్నది.
ఈ పాటికి సూక్ష్మంలో మోక్షం అని సూదిలో దారం ఇరికిచ్చినట్టుగా ఒక్కొక్కటి ఏం జరిగింది, స్వాతి మళ్ళీ వాళ్ళ ఇంట్లోకించి పొద్దుగాల పోయింది, మధ్యాహ్నం పోయింది, ఆమె ఏ రంగు అంగి వేసుకున్నది, ఎట్లా జరిగింది ఇట్లా జరిగింది అనేటువంటిది ఇదే బీజేపీ సీఎం అయ్యుంటే కనుక ప్రతి క్షణం అప్డేట్ జరిగేది. దేశం మొత్తం అసలు భారతీయ జనతా పార్టీ నాయకులంతా అసలు దుర్యోధనులు ఇంకెవ్వరు లేడు, వాళ్ళే కీచకులు అనే విధంగా ఈ పార్టీకి పెద్ద ప్రచారం జరిగిపోయేది. పెద్ద మేధావులంతా బయటకు వచ్చి దాని మీద చర్చ చేసి అసలు ఇక ఇంకేదో జరిగిపోయింది, ప్రపంచం మునిగిపోయే దశకు వచ్చేసింది, కలికాలం అంతమైపోయింది, అట్లాంటి చర్చలు జరిగిపోయేది. అట్లాంటి ఇది జరిగేది. సెలెక్టెడ్ సెక్యులరిస్టులు, సెలెక్టెడ్ లిబరిస్టులు, సెలెక్టెడ్ ఫెమినిస్టులు మన దేశంలో ఉన్నారని చెప్పడానికి మరొక ప్రత్యక్ష ఉదాహరణ. ఆడవాళ్ళ హక్కుల కోసం గొంతులు చించుకొని మాట్లాడి టీవీలలో కనబడ్డటువంటి వాళ్ళు ఒక్కరైనా కనబడ్డారా ఈ అంశం పైన? ఎక్కడో ప్రపంచంలో ఫ్రాన్స్లో ఏదో జరిగితే ఇంద్రపార్క్ ధర్నా చౌక్లో కూర్చొని ధర్నాలు చేసినటువంటి కోహనా మేధావులు ఇప్పుడు ఎక్కడ వేయర్రు? దీనిపైన ఎందుకు చర్చ జరగలేదు? అసలు స్వాతి మలివాల్ను కొట్టడానికి కారణం ఏంటి? నువ్వు చెప్పినావు, ఆమె చెప్పింది ఏంటి? ఎందుకంటే స్వాతి మలివాల్ ఇప్పుడు కాదు, 2007 నుంచో 2008 నుంచో కేజ్రీవాల్ టీంలో పనిచేస్తున్నది. మేధా పాట్కరు వాళ్ళెవరో ఇంకెవరో వీళ్ళంతా ఉంటారు కదా, వాళ్ళ టీంలో వెనకాల ఉన్నది. ఆమె ఏం బయట పెడతా అన్నది, ఏం నిజం చెప్తా అన్నది ఏం చెప్పలేదు, లేకపోతే వీళ్ళు ఏం చెప్పారు ఆమె ఏం వినలేదు. ఈ అంశం పైన క్లారిటీ రాలే. ఒక రాజ్యసభ సభ్యురాలు, సొంత పార్టీ రాజ్యసభ సభ్యురాలు ఒక ముఖ్యమంత్రి ఇంటికి వెళ్తే అక్కడ రక్షణ లేకపోతే, మరి ఆయన జైలుకు పోయినటువంటి లిక్కర్ కేసులో జైలుకు పోతే చాలా సింపుల్గా బెయిల్ తెచ్చుకున్నటువంటి ఆమ్ ఆద్మీ పార్టీ అధినేతకు ఇంతకంటే ఇంకే ఎక్స్పెక్ట్ చేయలేము. ఇదే కనుక ఇంకో చోట జరుగుంటే, ఇదే యూపీ సీఎం దగ్గరనో, లేకపోతే ఇదే నరేంద్ర మోడీ దగ్గరనో, అమిత్ షా ఆఫీస్లోనో, లేకపోతే ఏ గుజరాత్ సీఎం దగ్గరనో జరుగుంటే ఇవాళ ప్రపంచం బద్దలైపోయేది. అమెరికాలో ధర్నాలు జరిగేది, ఇంకెక్కడనో 4-5 దేశాలలో కూడా జరిగేది. వాళ్ళందరూ బయటకు వచ్చేటోళ్ళు, మావోయిస్టు సిద్ధాంతాలు, నక్సల్ సిద్ధాంతాలు ఉండాలంతా రోడ్డు మీద పడేటోళ్ళు, వాళ్ళంతా ఇంకేదో చేసేటోళ్ళు, క్యాండిల్ రైట్ ర్యాలీలు చేసేటోళ్ళు, మహిళా సంఘాల పేరు మీద రోడ్ల మీదకి వచ్చేటోళ్ళు జనాలు, మహిళల హక్కుల కోసం పోరాడేటువంటి వాళ్ళు, పొద్దున్న లేస్తే ఆ ఛానల్లా ఈ ఛానల్లా మహిళల హక్కుల కోసం గొంతు చించుకునే వాళ్ళు ఒక్కరు కూడా బయటికి రాలేదు. దీని వెనుక ఉన్నటువంటి కారణం ఏమిటి? సెలెక్టివ్గా ఈ దేశంలో జరుగుతాయి కొన్ని ఉద్యమాలు అని చెప్పడానికి ఇది ఒక ఉదాహరణ. నిర్భయ కోసం పోరాడినటువంటి ఆమ్ ఆద్మీ పార్టీ వాళ్ళు ఇవాళ స్వాతి మలివాల్కు సంబంధించి ఇంకొక మహిళ ఎంపీ ఈమెం మాట్లాడుతుంది. సీఎం మంత్రి ఆప్ నాయకురాలు అతిశయ ఆరోపణలు, బీజేపీ కుట్ర చేసిందంట. ఆమెకు బీజేపీ ఎంపీయా? ఈమె పోయినామే బీజేపీ ఎంపీ కాదు కదా, ఆమ్ ఆద్మీ పార్టీ ఎంపీ, ఆమ్ ఆద్మీ పార్టీ ముఖ్యమంత్రి ఇంటికే వెళ్ళింది. కేజ్రీవాల్ సహా బిభవ్ కుమార్ దాడి చేశాడనే స్వాతి మలివాల్ ఆరోపణలపై రాజకీయ దుమారం రేగుతున్న నేపథ్యంలో అతిశి స్పందించారు. అవి నిరాధారమట. తనపై క్రూరమైన 50 సెకండ్ల వీడియోలో అందుకు పూర్తిగా భిన్నమైన దృశ్యాలు కనిపిస్తున్నాయి. సందర్భం లేకుండా వీడియో, అసలు ఆమె ఇంట్లోకి ఎంటర్ అయినప్పటి నుంచి మళ్ళీ వచ్చేదాకా ఎక్కడెక్కడ దాకా సీసీ కెమెరాలు ఉన్నాయి, ఏం జరిగింది అనేటువంటి విషయాలు బయట పెట్టకుండా సెలెక్టెడ్ వీడియోలు పెట్టడం ఏంటి? పోలీసులు విచారణ చేసి చెప్పాలి. కానీ ఇదే గనక ఏ బీజేపీ అధికారంలో ఉన్నటువంటి రాష్ట్రంలోనో జరిగి ఉంటే మాత్రం ప్రపంచం బద్దలైపోయేది. ప్రపంచ దేశాల్లో ఉండేటువంటి అనేక మంది హక్కుల కార్యకర్తలు బయటకు వచ్చి ఇంతకంటే దారుణం ఇంకొకటి లేదు, నరేంద్ర మోడీ దిగిపోవాలని చెప్పేటోళ్ళు. నరేంద్ర మోడీ దిగిపోవాలి, నరేంద్ర మోడీ వల్లనే జరిగింది ఇది. ఇంకెక్కడో జరిగిన శాంతి భద్రతలు అనేటువంటి అంశం, రాష్ట్రాల పరిధిలోకి వచ్చేటువంటి అంశాలపైన కూడా నరేంద్ర మోడీ దిగిపోవాలి అనేటువంటి చర్చ జరిగేది ఈ పాటికి. ఇది వీళ్ళు చేసినటువంటి వ్యవహారం. దీనిపైన ఒక్కరు కూడా మాట్లాడరు.